భారతదేశానికి సంబంధించినంత వరకు యూరోపియన్ యూనియన్ ప్లాన్ని చెక్ పెట్టేందుకే అతిపెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఏంటది యూరోపియన్ యూనియన్ ప్లాన్? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. చైనా సిల్క్ రోడ్డుకి ఆల్టర్నేటివ్గా ఒక పెద్ద రూట్ని ప్రిపేర్ చేసింది నరేంద్ర మోడీ నేతృత్వంలోని టీం. దాన్ని అమెరికా, యూరప్ దేశాలు ఓకే అన్నాయి. కానీ ఇప్పుడు దానికి ఇవాళ హమాస్ హౌతీ యుద్ధం వెనకాల ఉన్నటువంటి పాయింట్ అదే. ఇప్పుడు ఎర్ర సముద్రం, నల్ల సముద్రం వీటి దగ్గరన కావాలని చెప్పి షిప్పుల్ని దగ్ధం చేస్తుండటం, షిప్పుల మీద దాడులు చేస్తున్నటువంటి కారణం ఏంటి? మనం ఈ రూట్ని ఆపేయాలి, యూరోపియన్ యూనియన్ భారతదేశం సూచించిన రూట్ని ఆపేయాలి. ఎందుకంటే ఇది రైల్ కమ్ సీ రూట్. అంటే సముద్రం ఎంత దూరం ఉంటుందో అంత దాకా సముద్రంలో సరుకు తీసుకెళ్తారు, అక్కడి నుంచి రైళ్లలో తీసుకెళ్తారు. చైనాది వచ్చేటప్పటికి కంప్లీట్ రోడ్డు విధానం. ఈ రోడ్డు విధానంలో తలనొప్పి ఏంటంటే, మామూలుగా మనకు తెలుసు కదా, రోడ్డు అంటే పెట్రోల్ డీజిల్కి అయ్యేటువంటి ఖర్చు, ట్రైన్ అయితే ఎలక్ట్రికల్తో 90% ఖర్చు తగ్గిపోతుంది. ప్లస్ సీ అంటే దాదాపుగా 5% ఖర్చు కూడా ఉండదు. అంటే చైనా వాడు 100 రూపాయల సరుకుని 1000 రూపాయలకి తీసుకొస్తే ఓ చోట నుంచి, ఈ రూట్ భారత్ సూచించినటువంటి రూట్లో 300 రూపాయలకి అయిపోతుంది విత్ ప్రాఫిట్. అంటే 700 రూపాయలు మిగులుతుంది. ఇది ప్రపంచమంతా అద్భుతంగా ప్రయోజనకారి. ఇది ఇప్పుడు డిస్టర్బ్ చేయడానికి, ఎందుకంటే అది త్రూ ఇజ్రాయెల్ రూట్ నుంచి పోవాలి. ఇప్పుడు ఆ రూటు దగ్గరనే సీకమ్ కదా, సీకమ్ రోడ్గా, సీకమ్ రైలు మార్గం కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడానికే అక్కడ ఈ ఎత్తుగడ వేసుకొస్తున్నారు హమాస్ తీవ్రవాదులు. కాబట్టి ఈ అంతర్జాతీయ కుట్ర ఇది. హమాస్ వార్ వెనకాలన చైనా ఉద్దేశాలు ఉన్నాయి, రష్యా ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనా, రష్యా వీళ్ళందరూ కలిసి అమెరికాకి ఆల్టర్నేటివ్ బిజినెస్ ప్లాన్ చెప్పారనమాట. ఇది అమెరికాకి అని కూడా ఆ బిజినెస్ ప్లాన్లో ఇరుక్కునేటట్టు చేస్తున్నారు. కానీ మోడీ వచ్చి అమెరికాకి ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పడంతో చైనాని దెబ్బ కొట్టే స్కెచ్ మోడీ ఇచ్చినట్టయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని చెక్ పెట్టేందుకే ఈ హమాస్ వార్ని ఉధృతం చేస్తున్నారు.